హలో గాయ్స్, వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే దుర్గా రాధా దగ్గరకు వచ్చి ఈ ప్రేమ దేవత కోసం ప్రేమ విమానం ఎక్కి వచ్చాను నీ కోసం రాధా అని చెప్తాడు. అప్పుడు రాధా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో. ఏం రాధా, ఏంటా ప్రశ్న? గుడికి ఎందుకు వెళ్తారు? దేవతలు దేవుళ్ళని దర్శించుకోవడానికి. నీ దగ్గరికి ఈ ప్రేమికుడు ఎందుకు వస్తాడు? ప్రేమ భిక్ష పెట్టమని అడగడానికి. ఆహాహా, ఆగు రాధా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్ళిపో రాధా. ఎక్కడికి వెళ్తున్నావు? మర్యాదగా వెళ్ళిపో దుర్గా. ప్రేమలో మర్యాద ఏంటి రాధా? నీకు నువ్వు, నాకు నీవు, ఇంతే కదా. ఆగు రాధా. దుర్గా వదులు. ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది. గొడవలకి భయపడితే అది ప్రేమ ఎలా అవుతుంది రాధా? నేను అరుస్తాను, అప్పుడు నేను గన్ తీస్తాను, కాలుస్తాను. అది విని ఇంకా రాధ భయపడిపోతుంది. అరుస్తాను అని చెప్తే ఇంకా ఇంట్లో వాళ్ళని కూడా కాలుస్తారని చెప్తాడు. ఎలా చెప్తాడు? నిన్ను కాల్చడమో నన్ను నేను కాల్చుకోవడమో జరుగుతుంది. గమ్ముగా ఇక్కడే ఉండు, నా ప్రేమ కథని విను. నా లోకం రాధాను, నా జీవితం. ఒక పెళ్ళి జరిగితే ఇంకో పెళ్ళి చేసుకోదని ఏమైనా రూల్ ఉందా? అలా ఏం లేదు కదా. విక్రమ్ని నువ్వు వదిలిపెడతావా లేకపోతే నన్ను చంపేయమంటావా? నీ ఇష్టం, కానీ నువ్వు మాత్రం నాకు కావాలి రాధా. దుర్గా వెళ్ళిపో దుర్గా, లేకపోతే అరుస్తాను. ఆహా, అరుస్తావా? నువ్వు వచ్చిన మరుక్షణమే ఈ తుపాకీ పేలుతుంది. దుర్గా గమ్ముగుండు దుర్గా, బాగోదు చెప్తున్నాను, కాలిస్తే బాగోదు, విక్రమ్కి చెప్పేస్తాను. నన్ను బెదిరిస్తున్నావా? ఏం పిలువు మీ ఆయన్ని ఒకసారి. నువ్వు నన్ను పెళ్లి చేసుకునేదాకా నేను నిన్ను వదలను రాధా. ఇంకా ఇలా చెప్పి ఇలా భయపెడుతూనే ఉంటాడు. ఆ మధ్యలో ప్రియా వచ్చి బయట నుంచి తలుపు నుంచి మాటలు విని ఇంకా ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా రాధా గదిలో నుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి, ఎవరో ఉన్నారు రాధా గదిలో, అందరు తొందరగా బయటికి రండి అని అరిచి అందరికీ ఇంకా ఈ విషయం చెప్తుంది. ఏంటి అని, ఏదో ఒకటి ఉంటుందిలే, ఎందుకు నువ్వు అసలు ఎందుకు తొంగి చూడాలి, అసలు ఎందుకు వినాలి మాటలు రాధా గదిలో నుంచి అంటే, లేదు నిజంగానే వస్తున్నాయి, అక్కడ నుంచి శబ్దాలు ఏదో వస్తున్నాయి అంటుంది. అరుపులు మాటలు అన్నీ వస్తున్నాయి. అప్పుడు రాధా వాళ్ళ అత్తయ్య, అయినా రాధా గదిలో నుంచి అరుపులు చెప్పుడు వస్తే ఏముంది దాంట్లో, ఏమంత వింత ఉంది అని చెప్తుంది. తను విక్కి మాట్లాడుకుంటున్నారేమో అని చెప్తుంది కదా. అసలు బావ ఇంట్లోనే లేడు, బయటికి వెళ్ళడం నేను చూశాను. ఇంకా అది విని అందరూ ఎవరై ఉంటారు ఏంది అలా అనుకుని ఇంకా నార్మల్గా గదిలో దగ్గరికి వెళ్ళడానికి అనుకుంటారు. ఆ టైంలో దుర్గా లోపల రాధాని బెదిరిస్తూ ఉంటాడు. నోరు మూసుకొని ఉండు, నాకు ప్రేమ కబుర్లు వింటూ ఉండాలి నువ్వు ఇక్కడ అని చెప్తారు. మనం మొదటిసారి కలిసినప్పుడు నువ్వు నాకు ఆకుపచ్చ రంగు అని వేసుకొని ఉన్నావు, గోధుమ రంగు చెప్పులు వేసుకొని ఉన్నావు, చెవులకి బుట్టలు ఉన్నాయి, చేతి వేళ్ళకు వంకాయ కలర్ నెయిల్ పాలిష్ ఉంది. చూసావా రాధా, ఇది ప్రేమ అంటే. నువ్వు ఆ రోజు ఏం వేసుకున్నావో కూడా నేను గుర్తుపెట్టుకున్నా. ఈ దుర్గా గడి ప్రేమ ఏంటో నీకు ఇప్పటికైనా అర్థమైందా? అర్థం అవ్వలేదు అంటే చెప్పు, నేను అర్థమయ్యేలా ఇంకోసారి చెప్తాను. దుర్గా, నాకు భయం వేస్తుంది దుర్గా, ప్లీజ్ వెళ్ళిపో. నీ కళ్ళలో భయం కనిపించకూడదు, ప్రేమ మాత్రమే కనిపించాలి రాధా. నువ్వు అలా భయపడకు, నేనే కదా, నీ దుర్గానే కదా, ఎందుకు ఏడవకు. ఇంకా ఆ టైంలో ప్రియా వాళ్ళ అమ్మ ఇంకా అక్కడ బయట చెప్తూ ఉంటుంది, ఎవరో ఎందుకు వచ్చి ఉంటారు.
తలుపును తీస్తే ముందు నుంచి వస్తారు, కిటికీలను తీసుంటే వెనకాల నుంచి దొంగతనంగా వస్తారు. అప్పుడు విక్రమ్ వాళ్ళమ్మ వదినా అని అడిగితే, నువ్వు ఎందుకు అరుస్తున్నావు? మీ కోడలు అంత గొప్పది మరి, ఇంకా ఇది చెప్పక ఏం చెప్తా నేను? నేనేమైనా తప్పు చెప్పానా నేను? అలాంటి కోడలు నీకు వచ్చినందుకు నువ్వు గర్వించు. వదిన ఎందుకు అలా ఘోరంగా మాట్లాడుతున్నావు? సునంద, నేనేమన్నాను? అలా విక్రమ్ కృష్ణ బయటికి వెళ్ళంగానే వెనకాల నుంచి ఎవరైనా వచ్చారేమో అన్నాను, దాంట్లో తప్పేముంది? అప్పుడు ప్రియా, చప్పుళ్ళు అవుతుంది అన్నాను, అక్కడ ఎవరున్నారో నేను చెప్పలేదు కదా, ఎందుకు వెళ్ళి చూద్దాం పదండి, ఎందుకు మీరు మాట్లాడుకుంటున్నారు? భలే కోడల్ని తెచ్చుకున్నావు. ఏమైనా నా సునంద, ఏరు కోరి తెచ్చుకున్నావు నా కూతుర్ని వదిలి. ఇప్పటికైనా నీకు సమయం ఉంది నీ కోడల్ని వదిలేసి నా కూతుర్ని చేసుకోవడానికి. వదిన, ఏం మాట్లాడుతున్నావు వదిన? కొంచెమైనా మర్యాదగా మాట్లాడు వదిన. తను ఒక ఆడపిల్ల, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అదే రాధా నీ కూతురు అలా అయ్యి ఉంటే నువ్వు ఇలానే మాట్లాడేదానివా? మన ఇంటి పిల్ల అయ్యి ఉంటే. ఇంకా వాళ్ళిద్దరు ఏదో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, దాంట్లో ఎందుకు ఇంకా తప్పులు వెతుకుతూ ఉంటావు? వాళ్ళిద్దరు పెళ్ళి అయిపోయింది. విక్రమ్ కృష్ణ భార్య రాధ, అంతే, ఇంకా అది ఫిక్స్. ఓ సరేనా? సరే, ఒకసారి వెళ్ళి గదిలోకి చూద్దాం, అప్పుడు నిర్ణయిద్దాము నీ కోడలు ఎంత మంచిదో ఏందో అనేది. సరే, నాకేం ప్రాబ్లం లేదు. అయినా ఇలా వెళ్ళి తొంగి చూడడం అయితే నాకు ఇష్టం లేదు. ఇంకా మీరు చెప్తుంటే ఇంకా నాకేం లేదు, పదండి వెళ్దాం. ఇంకా అలా చెప్పుకొని ఇంకా కుటుంబంలో ఉండే వాళ్ళందరూ వెళ్ళి గేట్ బయటకి నాక్ చేస్తారు. ఇంకా అప్పుడు ఆ టైంలో రాధాని బెదిరిస్తూ ఉంటాడు అక్కడ దుర్గా లోపలైతే. అక్కడ విక్రమ్ వాళ్ళ నాన్న, మీరు చాలా గొప్పోళ్ళండి, అసలు అక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు, ఎందుకు చెప్పుళ్ళు అవుతున్నాయో కూడా మీకు తెలియదు, ఇప్పుడు చెప్పుళ్ళు ఎందుకు ఆగిపోయాయో కూడా మీకు తెలియదు, అయినా మీ ఊహాశక్తికి మేధస్సుకి నా జోహార్లండి. అప్పుడే ఇంకా వెళ్ళి వాళ్ళందరూ గేట్ తలుపు కొడతారు. ఆ టైంలో ఇంకా రాధ చెప్పుళ్ళు రాగానే, వాళ్ళు చేసినట్టున్నారు, ప్లీజ్ వెళ్ళిపో అని బతిమాలుతుంటుంది. వాళ్ళు వచ్చినా ఏముంది, వాళ్ళని కాలుస్తాను అంటాడు. వాళ్ళేం పాపం చేశారని వాళ్ళని కాలుస్తావు? చంపితే నీకు భయం వేస్తుంది కదా. మన మధ్యలోకి ఎవరు వచ్చినా కాల్చి పడేస్తారు. రాధా, ప్లీజ్ నువ్వు వెళ్ళిపో అని చెప్తే ఇంకా వెళ్ళిపోయింది అనుకుని ఇంకా బయటికి వెళ్ళి డోర్ తీస్తుంది. కానీ తను మాత్రం లోపల దాగుంటాడు. లోపల ఉన్నానని నేను చెప్పకూడదు అని చెప్పి పంపిస్తాడు. ఒకవేళ చెప్తే కాల్ చేస్తా నేను, తెలుసు కదా నీకు నా గురించి, ఎంతమంది వస్తే అంతమందిని కాల్ చేస్తాను. ఇంకా డోర్ తీసి ఇంకా అందరు లోపలికి వస్తారు. అందరు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మొత్తం వెతుకుతారు. ప్రియా ఇలా ఎందుకు కనిపిస్తాడు, నేను వెతుకుతాను అని చెప్పి ప్రతి చోట అల్మారీలు తెరిచి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఎవరైనా వచ్చారు అని రాధని అడిగితే మాత్రం లేదు, ఎవరు రాలేదు అంటది. అబద్ధాలు చెప్పకు, నువ్వు గదిలో అరిచావు, అది నేను విన్నాను, ఎవరు వచ్చినట్టు మాటలు కూడా వినిపించాయి, ఎవరు వచ్చారు నిజం చెప్పు అంటే అక్కడ నుంచి గన్ చూపిస్తూ ఉంటాడు చెప్పకు అని చెప్పి. ఇంకా సరేలే అని చెప్పి ప్రియా వెతకడం మొదలుపెట్టిన తర్వాత కటన్ దగ్గర తీస్తుంది. కటన్ దగ్గర తీయంగానే ఇంకా దుర్గా ఉంటాడు. ఇది మొత్తం ప్రీ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. సో ఇంకా అందరు ఇంకా దుర్గాని చూసి షాక్ అయిపోతారు. రాధకి ఏం చెప్పాలో ఏం అర్థం కాదు. ఇంకా టెన్షన్తో ఇంకా రామచంద్రయ్య అండ్ విక్రమ్ వాళ్ళ నాన్న వీడిని పట్టుకొని తండానికి చేస్తారు. అప్పుడు వచ్చి వాడు, నన్ను క్షమించండి, దుర్గా వచ్చి నన్ను క్షమించండి, నేను చెప్పా కదా రాధ రాను అని చెప్పి, చూడు ఇంకా దొరికిపోయాం మనము అని చెప్తాడు. ఇంకా రాధ ఏం చెప్పాలో ఏం అర్థం కాదు, ఎందుకు వాడు అలా చెప్తున్నాడు అని.
ఇంకా తిట్టడం మొదలు పెడుతుంది. ఏం రాధా ఇప్పుడేమంటావు? ప్లీజ్ నా రాధని ఏమీ అనకండి. వద్దని చెప్పినా కూడా నన్ను కట్టన్ దగ్గర దాచాను. ఇప్పుడు ఏమైందో చూడు రాధా. ఎందుకు ఇక్కడ దాగాను నేను? ఏంట్రా నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా? చీపో. మా ఇంటికి ఎంత ధైర్యంగా వస్తావు నువ్వు? నీకుందుండురా అని అందరు ఇంకా కొట్టడం మొదలు పెడతారు వాళ్ళిద్దరు కలిసి. నా మాట వినండి సార్, నా మాట వినండి సార్, నన్ను ఎందుకు కొడుతున్నారు అని ఇంకా అరుస్తాడు వాడు. ప్రేమ కోసం యుద్ధాలే జరిగాయి సార్, రాజ్యాలే కూలిపోయాయి. ఆఫ్టర్ కర్టన్ చాటు ప్రేమ ఎంత సార్? చంపేస్తారా నిన్ను? చెప్పు ఎందుకు వచ్చావు, నిజం చెప్పురా అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు కొట్టడం ఇంకా మొదలు పెడుతూనే ఉంటారు. ఇంకా ప్రియా వాళ్ళమ్మ, ఏంటన్నాయి మీరు, దొంగ దొరికింది, కటన్ వెనకాల దాచింది ఎవరో తెలిసింది, అయినా మీరు చెప్పని ఏంట్రా? చెప్పనా? కిటుకుల్లో నుంచి వచ్చావా, గుమ్మంలో నుంచి వచ్చావా? అమ్మ తోడు మేడం, రాధా కోసమే వచ్చాను మేడం, రాధానే రమ్మని. చెప్పుతే గుడ్డి అబద్ధాలు చెప్తే బాగుండదు చెప్తున్నా దుర్గా. రమ్మన్నావు వచ్చాను. ఏంటి రాధా ఇలా మారిపోతున్నావు నువ్వు? అబద్ధం చెప్తున్నాడు, అన్నీ అబద్ధాలే చెప్తున్నాడు. నువ్వు నోరు మూసుకో. అబద్ధాలంట అబద్ధాలు వచ్చి కళ్ళ ముందు కనిపిస్తుంటే ప్రియుడిని దాచిపెట్టి నువ్వు. అప్పుడు దుర్గా, వినండి పెద్దల్లారా, రాధని వదిలి నేను ఉండలేకపోతున్నాను, ప్లీజ్ రాధని నన్ను పంపించేయండి అని చెప్పగానే ఇంకా రాధా వాళ్ళ మావయ్య ఇంకా నెట్టి, నోరు మూసుకోరా రాధా, నువ్వు చెప్పమ్మా ఏం జరిగిందో అంటే ఇంకా రాధా సడన్గా వచ్చాడు, గన్ చూపించాడు. ఎవరికైనా చెప్తే గన్ తీసుకొని కాల్ చేస్తాను, ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఎవరైనా వచ్చినా వాళ్ళని కూడా కాల్ చేస్తాను, అది బెదిరించాడు. ఎవరికి చెప్పకు అని చెప్పి ఇంకా నన్ను మాట్లాడనీయలేదు మావయ్య. గన్ కోసం ఇంకా వెతుకుతారు, గన్ మాత్రం ఇంకా మొత్తం ఎంత చెక్ చేసినా దొరకదు. అప్పుడు దుర్గా, ఏంటి రాదా అబద్ధాలు చెప్తున్నావు, ఇలా చెప్పొచ్చా ఎంత పడినా కూడా? సరే నాకు కొంచెం భయంగా ఉంది రాధా, టేక్ కేర్ రాధా అని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. ఇంకా విక్రమ్ వాళ్ళ నాన్న, విక్రమ్ వాళ్ళ మావయ్య ఇద్దరు పట్టుకొని విక్రమ్కి కాల్ చేయి బావా, వీడి సంగతి చూద్దామని చెప్తే ఇంకా పరిగెడతాడు తప్పించుకోవడానికి, ఇంకా పరిగెడతాడు దుర్గా. వీళ్ళిద్దరు చాలానే ప్రయత్నం చేస్తాడు వీడిని పట్టుకోవడానికి, రే ఆగురా అని చెప్పి, కానీ వీడు చిక్కకుండా ఇంకా పరిగెడతాడు నెట్టి వాళ్ళని. ఏం రాదా ఇలా చేసావు, నీకోసం వస్తే నన్ను ఇలా చేపిస్తున్నావు అని చెప్పి ఇంకా చెప్తాడు. చీ ఇంకా వీళ్ళు ఇలా పరిగెడుతున్న సమయంలో ప్రియా వాళ్ళమ్మ, చీ ఏంది నువ్వు ఇలా ఉన్నావు మరి అని చెప్పి ఇంకా గదిలో నుంచి లాక్కొని వస్తుంది రాధాని లాక్కొని వచ్చి ఇంకా అందరి ముందు, ఇంకా తన ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇలాంటి ఇంట్లోకి ఎవరిని పిలిపించుకుంటావా, ఇంటి పరువు ఏమవుతుందో ఏమైనా ఆలోచించావా అని చెప్తుంది. అప్పుడు వచ్చి, ఏంటి సునంద రెడ్ హ్యాండెడ్గా దొరికింది, ప్రేమికుడిని పిలిపించుకుంది, ఇంకా ఇంట్లో ఉంచుకోవాలా? వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో నువ్వు నమ్ముతావా వదినా? కనిపిస్తుంది కదా, నమ్మక ఏం చేయాలి? నా కోడల్ని పంపించడానికి నేను ఒప్పుకోను. దుర్గా విషయంలో ఇంకా రాధ నిరూపించుకోవడానికి వారం రోజులు ఉంది, ఇంకా ఆ గొడవ ఉంది కదా, అప్పుడే తను ఎందుకు బయటికి పంపిస్తారు? అవునమ్మా, వాళ్ళు చెప్పింది అబద్ధం కావచ్చు కదా, కానీ నా కళ్ళ ముందు చూసి నేను ఎందుకు నమ్మకూడదన్నయ్యా? ఇప్పుడు తన్ని ఇంటికి నుంచి బయలుదేరితే ఇంకా విక్రమ్కి నేనేం సమాధానం చెప్పుకోవాలి అని చెప్పి ఇంకా విక్రమ్ వాళ్ళ నాన్న చెప్తాడు, వాడొక క్రిమినల్, వాడిని ఎలా మేము నమ్ముతాము,
వాడిని నమ్మి ఇంకా మా కోడల్ని మేము ఇంటి నుంచి బయట పంపించాలా? ఇందులో ఏం నిజమో ఏం అబద్ధమో మనకు తెలియదు కదా. విక్రమే తెలుస్తాడు. విక్రమ్ వచ్చేదాకా రాధ ఎక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయాల్సిందే, నేను ఒప్పుకోను. అమ్మా, ఇంకా 3 రోజులు గడువు ఉంది కదా. ఏదో వాడితే తప్పని తెలుస్తుందేమో, నా కోడల్ని ఎందుకు నిందిస్తున్నారు? ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా అందరు వెళ్ళిపోతారు. రాధ ఒక్కటే కూర్చొని ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ప్రియా, దుర్గా ఇంకా కలిసి మాట్లాడుకుంటుంటారు. వావ్, ఆసమ్! నీ ఆస్కర్ పర్ఫార్మెన్స్కి టేక్ ఏ బో. ఏంటి ప్రియా, నన్ను ఇంతగా పొగిడేసి ఆకాశానికి ఎత్తేస్తున్నావు? నువ్వు నన్ను ఎంత పొగిడి నేను నీ పొగడ్తలకి ఉప్పి తప్పిపోను. నో దుర్గా, నేను నిజంగా నిన్ను పొగడ్డం లేదు. నీ టాలెంట్కి కితాబిస్తున్నాను అంతే. మనం వేసిన ప్లాన్ ఇంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందంటే దానికి ముఖ్య కారణం నువ్వే ప్రియా. నేనా? అవును ప్రియా, నువ్వు నా క్యూ బాల్. నీ సపోర్ట్తోనే క్యూట్ రాదని నా పాకెట్లో పడేసేలాగా చేశా. ఈ క్రెడిట్ అంతా నీకే. నీలాంటి క్రిమినల్ పార్ట్నర్ ఉంటే ఏమైనా, ఎన్ని క్రైమ్స్ అయినా ఈజీగా చేసేయచ్చు. అప్పుడు ప్రియా, అవును, బ్యాంక్లో సివిల్స్ పెరిగినట్టు నీది కూడా ఇలా పెరుగుతూ ఉంటుంది క్రైమ్ స్కోర్ అనేది. ఆ రాధని ఈ ఇంట్లో నుంచి ఎలిమినేట్ చేసావనుకో, నీ లైఫ్లో నువ్వు ఊహించలేని వాల్యుబుల్ గిఫ్ట్ని ఇస్తాను. నీకు తెలియదు దుర్గా, రాధ వల్ల నా లైఫ్ ఎంత డిస్టర్బ్ అయిందో. నా బావతో నా పెళ్ళి జరగబోతుందని ఎన్నో కలలు కన్నాను. నేను కన్న కలలన్నీ ఆ రాధ నాశనం చేసింది. మా బావని పెళ్లి చేసుకొని కన్నీరే మిగిల్చింది నా కోసం. ఆ సమయంలో తను ప్రియా మాటలు వినకుండా రాధతో తన లైఫ్ని ఊహించుకొని అలా మురిసిపోతూ ఉంటాడు. రాధని మొదటిసారి చూసిన సన్నివేశాలు అవన్నీ గుర్తు తెచ్చుకొని రాధ మురిసిపోతూ ఇంకా సంతోషపడుతుంటాడు. అప్పుడు ప్రియా, ఏం దుర్గా, ఏం నా మాటలు వినడం లేదా అంటే, ఏం చెప్పావు? ఏం లేదు, చెప్పు చెప్పు. నువ్వు నీ రాధ కళల్లోనే మునిగిపోలే, నాతో ఎందుకు? నేను ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు మూడే వీళ్ళలో లేవు, కానీ నువ్వు మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నావు. ఈ మనసు మాత్రం ఆ రాధ చుట్టే పరితపిస్తుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. అతను తలుచుకోగానే నా మనసులో పొంగిపోతుంది. తన మనసులో ఇంకా ప్రియా ఏం సైకోగాడిలాగున్నాడు అని అనుకుంటుంది. అప్పుడు వచ్చి, నేనేం సైకోగాడిని కాదు, ప్రేమికుడిని అని చెప్తాడు. ఇంకా తనకి నా మనసులో అది ఎలా అర్థమైపోయింది అని చెప్పుకొని ఇంకా గమ్మగా అయిపోద్ది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా రాధ బాధపడుతూ ఉంటుంది బాల్కనీలో, గార్డెన్లో కూర్చొని మొత్తం ఊహించుకుంటూ ఉంటుంది ఏం జరిగిందో, ఎన్ని నిందలు పడిందో అని. నా లైఫ్ మొత్తం ఇంతేనేమో, ఎప్పుడు నా జీవితం ఇలానే అనుకొని ఉంటూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ వస్తాడు. ఏం జరిగిందో తెలిసింది ఈరోజు, నువ్వేం బాధపడకు, ఇంకెన్ని జరుగుతాయో కదా ఇలాంటివి. నేనేం చేయాలి? ఇంకెన్ని మెట్లు దిగాలి? ఇంకెన్ని దిగజారాలి? ఇంకెన్ని అవమానాలు పడాలి? నా వ్యక్తిత్వాన్ని చంపేశారు. నువ్వు అలా అనకు రాధా. నీ వ్యక్తిత్వాన్ని ఏం లోటు రాకుండా నేను చేస్తాను. ఇంకో 3 రోజులు సమయం ఉంది కదా, ఆ 3 రోజుల్లో ఎవరు ఏం చేశారో తెలుసుకుందాం. అది నా మాట రాధా, నేను నిరూపిస్తాను.